on the man, get the cash when I can. Got a pint for the low in the bag, and I'm saying so far shout it. Come and die for me. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యానిమే మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో చాలామంది తెలుగులో అందరు కూడా యానిమే షోసే చూస్తున్నారు, కానీ నిజంగా యానిమే మూవీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీకు ట్రై చేయడానికి నేను ఈ రికమెండేషన్ వీడియో అయితే చేయబోతున్నాను. అండ్ పైగా నేను ఏవైతే మూవీస్ చూశానో నేను వాటినే ఇంక్లూడ్ చేయదలుచుకున్నాను. ఇంకా కొన్ని నేను ఏవైతే చూడలేదు బట్ అయినా సరే పాపులర్ అండ్ బాగున్నాయని నాకు తెలిసినవి వాటినైతే మీకు స్పెషల్లో హానర్ స్పెషల్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. సో ముందుగా ఫస్ట్ వచ్చేసి నేను చూసిన వాటి లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి యువర్ నేమ్. ఈ యానిమే చాలా అంటే చాలా మంచి యానిమేషన్ క్వాలిటీ అండ్ అలాగే ఒక డిఫరెంట్ స్టోరీతోనైతే నడుస్తుంది భయ్య. లిటరల్లీ మీరు ఇప్పుడు ఏది అద్భుతం ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మూవీ ఏదో ఉంది కదా, సో అది యువర్ నేమ్ మూవీ కాన్సెప్ట్ నుంటే దొబ్బేసిందనమాట. కాపీ. బట్ కాకపోతే ఇందులో ఏంటంటే సో సోల్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. హీరో టు హీరోయిన్ టు హీరో. సో వాళ్ళ సోల్స్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళంతా కూడా వేరే వేరే చోట్ల అయితే తిరుగుతూ వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా దగ్గర జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక్కటై తిరిగి బ్యాక్ వెళ్ళినప్పుడు వాళ్ళు లాస్ట్లో అడిగే ఒకే ఒక వర్డ్, యువర్ నేమ్, ఈ పేరేంటి. నిజంగా ఈ యానిమే చాలా అంటే చాలా సూతింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ ఏడ్చిన యానిమే ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రీస్. ఈ యానిమే చూశాక నేను లిటరలీ ఏడ్చా భయ్యా. మీకు కావాలంటే నేను యానిమే మూవీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను దీన్ని అప్పుడే చూసాను అనమాట. నా ఓల్డెస్ట్ వీడియో అంటే 4 years బ్యాక్ నేను పెట్టిన వీడియోస్లో ఉంటుంది అనమాట. నేను అందులోనే చెప్పాను నేను యానిమే చూసి ఏడ్చా అని. మీకు కావాలంటే దాన్ని ఫుల్గా అయితే చెక్అవుట్ చేయండి. మీకు పైన కార్డ్స్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇక ఆ తర్వాత ఏ సైలెంట్ వాయిస్, ఇది అంతే భయ్య, సాడ్ యానిమేనే. సో సాడ్ యానిమేస్లో ఏమైనా ఇంక్లూడ్ చేయాలంటే నేను డెఫినెట్గా ఇంక్లూడ్ చేసేది ఏ సైలెంట్ వాయిస్ అండ్ అలాగే యువర్ లై ఇన్ ఏప్రిల్. ఇవి రెండు నిజంగా మనసు చాలా అంటే చాలా బాధ పెడతాయి. సో మీరు కొన్ని రోజుల పాటు మర్చిపోలేరు అనమాట. అఫ్కోర్స్ సైలెంట్ వాయిస్లో అట్లీస్ట్ ఎలాగోలాగా హ్యాపీ ఎండింగ్ దొరికినా యువర్ లై ఇన్ ఏప్రిల్ చూశాక అసలు మీ మనసు మళ్ళీ తిరిగి రాదు. ఒక్కసారి మీరు బాగా కనెక్ట్ అయితే ఈ మూవీస్ తర్వాత ది గార్డెన్ ఆఫ్ వర్డ్స్. లిటరల్లీ నేను చూసిన మూవీస్లో నాకు ఏదన్నా చాలా సింపుల్గా అండ్ అలాగే బాగా అనిపించింది ఏదన్నా ఉందంటే అది ఇదే అనమాట. లిటరల్లీ ఎంత బాగా అనిపించిందంటే భయ్యా, నేను మాటల్లో చెప్పలేను. నేను 4 years బ్యాక్ చూసిన అండ్ నేను ఫస్ట్ ఏఎంవి చేసిన యానిమే ఏదన్నా ఉందంటే అది ఇదే. నా ఏఎంవీస్ ఛానల్ ఉండేది, దాంట్లో నేను ఈ మూవీ పైన ఎన్ని ఏఎంవీస్ అంటే అన్ని ఏఎంవీస్ చేశా. నాకు లిటరల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ మనకి జపాన్లో స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్స్ పైన మస్తు యానిమేస్ ఉన్నాయి. బట్ ఇది చాలా అంటే చాలా డిఫరెంట్. వాటన్నిటి కూడా ఏదో సెక్సువల్గా ఉంటాయి, కానీ ఇది అందులో ఇది వాటిలా కాదు. ఇది చాలా ప్యూర్గా అయితే ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత వెదరింగ్ విత్ యూ నిజంగా నేను చూసిన యానిమే మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఆ యానిమేషను, ఆ స్టోరీ అదంతా కూడా ఒక రేంజ్లో ఉంటుంది. పైగా ఇది అప్పట్లో రిలీజ్ అయినప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా రిలీజ్ అయిందంట. నాకు తర్వాతే తెలిసింది. హలో వరల్డ్ వచ్చేసి నేను ఫస్ట్ చూసిన యానిమే మూవీ ఏదన్నా అంటే అది హలో వరల్డే. పైగా నేను ఫస్ట్ చేసిన యానిమే వీడియో కూడా హలో వరల్డ్ పైనే అనమాట. నాకు ఇంకా బాగా గుర్తుంది, 4 years ముందు నేను ఫస్ట్ చేసిన వీడియో హలో వరల్డ్ పైన. ఈ యానిమే మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఎలా అంటే మీకు ప్రజెంట్ టు ఫ్యూచర్ అనమాట. టైం ట్రావెల్ బేస్ పైన అయితే ఉంటుంది. లిటరలీ ఇది ఒక మంచి లవ్ స్టోరీ, పైగా ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో, మామూలుగా కాదు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే ఫిలిమ్స్. పైగా ఇది చాలా అండర్ రేటెడ్, చాలామందికి తెలియదు. నేను దాన్ని హోప్ఫుల్లీ ఎప్పుడో చూసేసా, ఎప్పుడో దానిపైన చేశా. సో మీకు కావాలంటే దాది కూడా లింక్ అనేది ఇస్తా. బట్ అది 4 years ముందు చేసింది, అంటే నేను అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన వీడియోస్ అనమాట, కాబట్టి పెద్దగా బాగోవు. అందుకే ఇందులోనే చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ మూవీ. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నేను చెప్పా కదా, ఒక మంచి లవ్ స్టోరీ అండ్ అలాగే ఒక మంచి ట్విస్ట్తోని హ్యాపీ ఎండింగ్తోనైతే వస్తుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇక ఆ తర్వాత మనకి ఫైనల్లీ వచ్చేసి హానరబుల్ మెన్షన్స్.
హానరబుల్ మెన్షన్స్‌లో ఫస్ట్ వచ్చేసి నేను స్టూడియో గిబ్లీ అన్ని మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. స్టూడియో గిబ్లీ మూవీస్ చాలా అంటే చాలా పాపులర్. పైగా ఇప్పుడు రీసెంట్‌గానే 'ది బాయ్ అండ్ ద హీరోయిన్' రిలీజ్ అయింది కదా! ఈవెన్ ఇండియాలో కూడా మన దగ్గర కూడా రిలీజ్ అయ్యింది. పైగా ఆస్కార్ కూడా గెలుచుకుంది. సో, ఆస్కార్ వచ్చింది యానిమేస్ నుంచి రెండే 2 మూవీస్‌కి. ఆ 2 మూవీస్ కూడా స్టూడియో గిబ్లీవే. పైగా రెండిటికి కూడా సేమ్ డైరెక్టర్ అనమాట. ఆయనకే మళ్ళీ వచ్చింది. అండ్ ఇంకోటి ఫస్ట్ ఆస్కార్ వచ్చిన యానిమే 'స్పిరిటెడ్ అవే'. స్పిరిటెడ్ అవే మనకి 'డీమన్ స్లేయర్' మూవీ వచ్చి బీట్ చేసేంత వరకు అదే నంబర్ 1 కలెక్షన్స్‌లో. అంత మంచి మూవీ అనమాట. నేను ఇంకా చూడలేదులెండి. అదే నేను చెప్పా కదా! నేను ఇవి చూడలేదు. బట్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయని విన్నాను. ఇక ఆ తర్వాత 'సుజుమే'. నేను 'సుజుమే' కూడా చూడలేదు. సుజుమే చాలా పాపులర్. ఎందుకంటే దీని యొక్క సౌండ్ ట్రాక్ ఆర్ ఎల్స్ ఏది వోకల్ కార్డ్, బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా అనుకోండి. సో, ఇది మ్యూజిక్‌కి బాగా పాపులర్. పైగా స్టోరీ కూడా చాలా బాగుందని అయితే విన్నాను. ఓసారి ట్రై చేయండి. సో, ఇవి హానరబుల్ మెన్షన్స్‌లో. అండ్ ఇంకోటి ఏ ఏ ఏ మైల్ పర్ సెకండ్స్ అనుకుంటా. నాకు కూడా సరిగ్గా గుర్తుకులేదు దాని పేరు. అదేనేమో. ఇవొచ్చేసి హానరబుల్ మెన్షన్స్. ఇవి కూడా ట్రై చేయండి. అండ్ నేను చూసిన మూవీస్ అండ్ నాకు తెలిసిన మూవీస్ అనమాట బెస్ట్‌లో. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి.